రాష్ట్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రంలో బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఉదయం ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా టీ, జందాపూర్, అర్లీబీ, లాండాసాంగి గ్రామాల్లో పర్యటించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారం చేపట్టారు. స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఆదిలాబాద్ చాలా వెనుకబడి ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపిస్తేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అందించిందని, మరిన్నివి కూడా త్వరలో అమలు చేస్తుందని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన రేవంత్ రెడ్డి తన పాలనా చాతుర్యంతో అద్భుతాలు చేసి చూపిస్తున్నాడన్నారు. ప్రతి సంవత్సరం మన నియోజకవర్గానికి 3,500 ఇళ్లు వస్తాయని, ప్రతి ఒక్క పేదోడి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. మనకు అందుతున్న పథకాల్లో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రమేయమేమీ లేదని, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మీ అందరి ఆశీర్వాదం కావాలన్నారు. బీజేపీ టీఆర్ఎస్ 1200 సిలిండర్ వేస్తే దాన్ని 500కు పట్టుకొచ్చిండు రేవంత్ అన్న. అట్లనే 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు ఇది రేవంత్ అన్న. పెద్దగా మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కదా. ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు ఇప్పుడు మనకు? చుక్క చుక్క కుండల నీళ్లు జమ చేసి కరెంట్ ఫ్రీ ఇస్తుండు, 500 సిలిండర్ ఇస్తుండు. ఇప్పుడు కూడా ప్రజలందరికీ ఎవ్వరు బ్యాంకులు కట్టద్దు, రుణమాఫీ ఏ రోజు జరుగుతుందని చెప్పిండు. రుణమాఫీ 15 ఆగస్టు 15 నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకటే రోజులో జరుగుతుంది. ఎవరు బ్యాంకులు కట్టద్దు. అర్థమైందా? మళ్ళీ ఇంకొకటి, ఇండ్లు కట్టించే బాధ్యత మన బిడ్డ పెళ్లి కావాలన్నా, మన కొడుకు పెళ్లి కావాలన్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మన ఇల్లు కట్టియడానికి మాత్రం తప్పకుండా సహాయం చేస్తుంది. మన మీ అందరి ఆశీర్వాదం ఉంటే కనుక తప్పకుండా మన ఆత్రం సుగుణక 1,00,000 మెజారిటీతో ఇప్పుడు గెలుస్తున్నాయని రిపోర్ట్లు వస్తున్నాయి. మీ అందరి ఆశీర్వాదం ఉంటే 3 లక్షల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణక గెలిపియాలా. మీరందరూ కూడా కాంగ్రెస్